పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాధ్యతలన్నీ పక్కన పెట్టి సినిమా షూటింగ్ చేశారంటున్నారు. తమరికి ఏమైనా ఐడియా ఉందా సార్? ఆయన డ్యూటీ అంతా అటెండ్ అయ్యి ఈవినింగ్ స్పేర్ టైంలోను, సండేలోను, గవర్నమెంట్ హాలిడేస్లోను ఈ షూటింగ్ని హడావిడిగా కంప్లీట్ చేశారు. మీలాంటి వాళ్ళతో హరిహర వీరమల్లు గ్రాఫిక్స్ అంత గొప్పగా లేవు, తొందరగా రిలీజ్ చేశారు అంటే ఎందుకైందా పరిస్థితి తెలుసా? రాష్ట్రంలో ఆయన ఉప ముఖ్యమంత్రి డ్యూటీస్, ఆయన శాఖల డ్యూటీస్ నిర్వహించగా మిగిలిన టైంని సాయంకాలం పూట స్పెండ్ చేశారు. మనలాగా ప్యాలెస్లోనే ఆఫీస్ రూమ్లు బిల్డ్ చేసుకుని సెక్రటేరియట్ కూడా అడుగు పెట్టకని పరిస్థితిలో లేరాయన. మీరు ఆలోచిస్తే లాస్ట్ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వెళ్ళలేదు, సెక్రటేరియట్ కూడా అడుగు పెట్టలేదు, అసలు ప్రజల్ని పెద్దగా కలవలేదు. అది తెలిసిన విషయమే కదా. ఫుల్ టైం డ్యూటీ నిర్వహించాడా ఎక్కడన్నా? 1% డ్యూటీ కూడా నిర్వహించాల, అందుకే ఓడిపోయి కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్యూటీస్ నిర్వహిస్తా ఆయన సినిమాలు ఒప్పుకున్న కమిట్మెంట్స్ 2023 ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది పాపం ఓజీది, హంగ్రీ చీతా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రాజెక్ట్స్ టేకప్ చేయకుండా తీసుకున్న రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ చేసుకుంటా ప్రొడ్యూసర్స్కి నష్టం కాకూడదని ఆయనకున్న స్పేర్ టైంలో ఫిల్మ్ని కంప్లీట్ చేసుకుని నీ కడుపు అంటే ఏంటి?